సంగారెడ్డి జిల్లా చెరుకు రైతులకు మోంతా తుఫాన్ చేదును మిగిల్చింది. భారీ వర్షాలతో చెరుకు తోటలు చెరువులను తలపిస్తున్నాయి. 3 రోజులుగా చెరుకు పంటల్లో మోకాళ్ల లోతులో నీరు చేరింది. నీరు నిల్వ ఉంటే చెరుకు గడలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సగం చెరుకు గడలు కుళ్లిపోయాయని ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే వరి వేసినటువంటి రైతులు కళ్ళాల్లో వరిధాన్యం అంతా కొట్టుకుపోయింది, తడిచిపోయింది, మొలకెత్తింది. అదేవిధంగా పంట పొలాల్లో ఉన్నటువంటి వరి చేలంతా కూడా పూర్తిగా నేల కొరిగింది. ఇక చెరుకు పంట విషయానికి వస్తే చెరుకు వేసినటువంటి రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి హనుమాన్ నగర్ దగ్గర ఉన్నాను. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి చెరుకు పంట అంతా కూడా పూర్తిగా జలమయమైంది. సుమారు మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. మోకాళ్ళ లోతు పైకి నీరు ఉండడంతో మాత్రం చెరుకు పంట అంతా కూడా చెరుకు పంటలో మోకాళ్ళ లోతు పైకి నీరు చేరడంతో మాత్రం రైతు మాత్రం తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చెరుకు పంటకు మామూలుగా ఎక్కువ నీరు అంటే వర్షాధారమైనటువంటి పంట కాబట్టి ఎక్కువ నీరు ఉంటే కనుక చెరుకు పంట పండే అవకాశం ఉండదు. మరోవైపు ఇప్పుడు చెరుకు పంట అనేది కోత దశకు వచ్చింది. ఇంకొన్ని రోజులైతే చెరుకు పంటను కోయాల్సి కూడా ఉంటుంది. అయితే చెరుకు పంటలో నీరు నిల్వ ఉంటే కనుక ఖచ్చితంగా చెరుకు పంట కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీంతో వేసినటువంటి ఆ చెరుకు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి రైతులు వాపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో చెరుకు వేసినటువంటి రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుంచి వర్షం వస్తుంది? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు ఈ పంటలో? అసలు గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది. ఇక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేదు. ఇవాళ కొంచెం తెరిపించింది. 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. దానివల్ల ఈ నీళ్ళు వచ్చింది. వర్షం నీళ్ళే, వేరే ఏం కాదు. ఇప్పుడు చెరుకు కోతకు వచ్చేసింది ఆల్రెడీ. పంట క్రెషర్కి పోతే మనకు కంపెనీకి పోతే ఆ టైంలో ఈ వర్షం పడి చాలా నష్టమైంది. ఈ నీళ్ళు ఇలాగే ఉంటే కుళ్ళిపోతుంది. వర్షం మన చెరుకు పంట అంతా కుళ్ళిపోతుంది. మేము తీయలేము. ఇక దీన్ని తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. మాతోని రైతులతో ఎక్కడైతుంది కాదు కదా. మొత్తం చేతికి వచ్చిన పంట కరెక్ట్ టైంలో వర్షం పడి మొత్తం పాడైపోయింది. ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే మాకు సహాయంగా ఉంటుంది. రైతులం మేము ప్రభుత్వం గురించి ఏమైనా ఆలోచిస్తున్నాం. ఇది పరిస్థితి మనం చూసుకోవచ్చు. చెరుకు పంట అంతా కూడా ఏపుగా పై వచ్చింది. పంట అంతా కూడా చెరుకు పంట అంతా కూడా బాగా పెరిగింది. మరోసారి దిగుబడి కూడా మంచిగా వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు రావడంతో మాత్రం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చెరుకు రైతులకు మాత్రం కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇప్పటివరకు వర్షాలు లేకపోతే కనుక ఈ చెరుకు పంట ముహూర్తానికి కోతకు ముహూర్తం పెట్టేవారు. ఈ పంటను కోసుకునేవారు. పక్కనే ఉన్నటువంటి గణపతి షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇతర షుగర్ ఫ్యాక్టరీలకు చెరుకు పంటను అమ్ముకుంటే కనుక తాము పెట్టిన పెట్టుబడికి అదనంగా 20-30 వేల రూపాయల ఆదాయం వస్తుంది, తమకు లాభం వస్తుందని చెప్పి రైతులు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా తుఫాన్ ప్రభావంతో 3 రోజుల నుంచి వరుసగా వర్షాలు రావడం, వచ్చినటువంటి వర్షానికి ఆ నీరంతా కూడా ఒక్కసారిగా చెరుకు పంటలో నిల్వ ఉండడంతో మాత్రం ఇంకొన్ని రోజుల పాటు సుమారు ఇంకో 3-4 రోజులు ఉంటే ఈ చెరుకు పంట అంతా కూడా పూర్తిగా చెరుకు కాడలు ఏవైతే ఉన్నాయో, చెరుకు కట్టెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుళ్ళిపోయి పంట దేనికి పనికి రాకుండా పోతుందని చెప్పి మాత్రం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కావచ్చు, చెరుకు, వరి ఇలా ఏ పంట చూసినా అకాల వర్షంతో మాత్రం రైతన్నలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. గత 2 నెలల క్రితం కూడా భారీ వర్షాలతో చాలా చోట్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు చెరుకు పంట వంతొచ్చింది. అలాగే పత్తి పంటలో కూడా మోకాళ్ళ లోతు నీరు చేరి ఆ పత్తి పూసినటువంటి తెల్ల పత్తి కూడా పూర్తిగా రంగు మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం మొంతా తుఫాన్ ప్రభావంతో మాత్రం రైతులు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తాము ఈసారి పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదని మాత్రం రైతులు వాపోతా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.